ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనము. పరాక్రమ గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఎవరు పరాక్రమము గలవాడు? ఎవరిని ఎదిరించటానికి ఎవరికి బలము చాలదు అంటే, మనము నమ్ముకున్నటువంటి దేవునికి, మనము ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఎదిరించటము ఎవ్వరికి కూడా బలము చాలదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి సృష్టించినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరాక్రమము గలవాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు ఎవరి మాటలు వింటున్నావంటే, పరాక్రమము కలిగినటువంటి దేవుని మాటలు వింటా ఉన్నావు. ఆయన్ని ఎదిరించటానికి ఎవ్వరికి కూడా బలము చాలదు. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. ఎందుకంటే మనము చాలా సందర్భాలలో మనము పరిస్థితులను బట్టి మనం ఎవరిని ఎదిరించలేకపోవచ్చు. ఆయా మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనము నిన్ను ఎదిరించటానికి నాకు బలము చాలదు, నీకు వ్యతిరేకముగా మాట్లాడటానికి నాకు బలము చాలదు, నేనేమి చేయలేకపోతా ఉన్నాను అని మనము దిగులు చెందుతూ ఉంటాము. కానీ అలా మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. మన ప్రతి సమస్యకు దేవుడు మనకి సహాయము చేస్తాడు. మన ప్రతి ఇబ్బందిలో దేవుడు మనకి సహాయము చేస్తాడు. నేనేమి చేయలేకపోతున్నాను, నేనెవరిని ఎదిరించటానికి నాకు శక్తి లేదని నువ్వు అనుకున్నట్లయితే, ఈ సమయంలో దేవుని వాక్యము మనతో నీతో మాట్లాడుతూ ఉంది. పరాక్రమము గలవాడవు. ఆయన ఎవరు అంటే, మహాపరాక్రమము కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తి సామర్థ్యాల ముందు ఆయన ఎవ్వరు కూడా ఎదిరించలేదు. ఆయన ఎదిరించటానికి ఎవ్వరికి కూడా బలము చాలదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు. మనుషులు బలము చేత ఆయన్ని ఓడించలేరు. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన పరాక్రమము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను నమ్ముకున్నటువంటి మనమందరము, మాటకు లోబడినటువంటి మనము బలహీనులమని దిగులు చెందకూడదు. నాకు అన్యాయం జరిగిన నేను ఎవరిని ఎదిరించలేకపోతున్నాను, నాకు అన్యాయం జరిగిన నేను ఎవరిని అడగలేకపోతున్నాను అనేటి స్థితిలో ఉన్నవేమో. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశంలో వారి మీదికి తప్పనిసరిగా తీర్పు అనేది వస్తుంది. వాళ్ళు తీర్పులో వారికి సమాధానము చెప్పాలి. ఈరోజు మనకి సమాధానం చెప్పలేకపోవచ్చు, ఈరోజు మనం వాళ్ళని ఎదిరించలేకపోవచ్చు మన పరిస్థితిని బట్టి. కానీ పరాక్రమము గల దేవుడు మన చెంత ఉన్నాడు. పరాక్రమము కలిగినటువంటి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి వారి దగ్గర నుంచి సమాధానము ఆయనే తీసుకుంటాడు. మనము ఎదిరించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవని మనం కృంగిపోతూ ఉండొచ్చు. కానీ పరాక్రమము కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. వారు మనల్ని మోసము చేయకముందే, వారిని మనం ఎదిరించలేమని ఆలోచన చేయకముందే దేవుడు వారిని తగిన రీతిలో వారికి సమాధానం చెప్పేవాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఎదిరించడానికి ఎవ్వరికి కూడా బలము చాలదు. ఆయన పరాక్రమము కలిగినటువంటి దేవుడు. ఈరోజు నేనేమి చేయలేకపోతున్నానని నీరసించిపోతుంటే, దేవుని వాక్యము నన్ను బలపరుస్తూ ఉంది. నేను పరాక్రమము కలిగిన దేవుడను, నన్ను ఎదిరించుటకు ఎవ్వరికి బలము చాలదు. కాబట్టి ఆయన బలము కింద ఆయన బలాన్ని మనము ఆశ్రయించినట్లయితే, ఆయన పరాక్రమాన్ని మనం ఆశ్రయించినట్లయితే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఏ విషయంలో అయితే ఎదిరించలేకపోతున్నామో, ఏ విషయంలో అయితే మనం బలహీనులుగా ఉన్నామో, ఆ విషయంలో మనల్ని ధైర్యపరిచి మనకి బలమునిచ్చి ఆయనే మన పక్షముగా వ్యాజ్యమాడి మనకు న్యాయము చేస్తాడు. అట్టి కృప ఈ మాటలు విన్న మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.